హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ బోండాలండి. చాలామంది ఇష్టపడే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే ఈ బోండాలని, సూపర్ టేస్టీగా ఉండే ఈ బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాంట్లోకి సరిపోయే పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్ అంతా చూసేద్దాం. మనము బోండాలు వేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక చిన్న ఉల్లిగడ్డను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం ముక్కలు, ఇంకా 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా సోడా పొడి కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇక మన బోండాల పిండిని ఎలా కలుపుకోవాలనో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పెరుగు వేసుకొని అందులో ఆ కప్పుతోనే 1 కప్పు వాటర్ వేసుకుందాం. అలాగా మనం తీసుకున్న కప్పుతోనే వాటర్ కూడా వేసుకొని, వాటరు పెరుగు ఈ పిండిలో మిక్స్ అయ్యేలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలా కలుపుకున్న ఈ పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు ఉల్లిగడ్డని, ఇంకా కొన్ని పచ్చిమిర్చి, మీ ఇంట్లో కనుక చిన్న చిన్న పిల్లలు కనుక ఉంటే మీరు కొద్దిగా కారం, ఈ అల్లం తక్కువ వేసుకోవచ్చు, లేదా ఆ కారం కూడా స్కిప్ చేయొచ్చు. పెద్దవాళ్ళు కనుక ఉంటే మీకు సరిపడేంత కారము, ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని బాగా ఎక్కువే వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా దీంట్లో సోడా పొడి, అలా ఒక చిటికెడు సోడా పొడి వేసుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని కలుపుకుందాం. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలండి. మన బోండాలకి ఈ పిండి మిక్చర్ ఇట్లా కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్నప్పుడే మన బోండాలు అనేటివి బాగా క్రిస్పీగా, మెత్తగా, చాలా సూపర్గా వస్తాయి. ఈ పిండి కలుపుకునే విధానమే చాలామందికి రాదండి. చూడండి, ఇలాగా కన్సిస్టెన్సీ మీరు చూసుకుంటూ, ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ఆ కన్సిస్టెన్సీలోనే మీరు పిండి కలుపుకున్నారంటే చాలా సూపర్గా వస్తాయి బోండాలు. ఈ పిండిని మాత్రం బాగా ఇలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని జారుగా 1/2 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఎందుకంటే ఈ పిండిలో మనం సోడా పొడి వేసాం కదా, అది కొద్దిగా పిండి అనేది పులుస్తుందండి. కొద్దిగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. బోండాలు వేసుకున్నాక దాంట్లో కాంబినేషన్ చట్నీ కావాలి కదండి. దానికోసం పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పుట్నాలు ఉండాలి. కొద్దిగా కొబ్బరిని అలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిల్ని ఇలాగా కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించి పక్కన తీసుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు. మిక్సీ జార్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న పల్లీల్ని, కొబ్బరి ముక్కల్ని, పుట్నాల్ని అన్నీ వేసుకొని, కొబ్బరి పుట్నాలు ఇలా పౌడర్ చేసుకున్నాక పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయని వేసుకొని సరిపడా ఉప్పును వేసుకొని ఇందులో మనము నానబెట్టుకున్న చింతపండును తీసుకొని సరిపడేంత వేసుకోవాలి. చింతపండు వాటర్ వేసుకోకండి ఇప్పుడే. ఫస్ట్ చింతపండుని మాత్రం వేసుకొని మిక్సీ చేసుకుందాం. మిర్చి అందు వేసుకున్నాక ఇలాగొస్తుంది. ఇందులో మనం వాటర్ వేసుకొని మన చట్నీ లూజ్గా వచ్చేంత వరకు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మనం తీసుకున్న ఈ చట్నీ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్గా రావాలండి. చూసారు కదా, ఇదిగోండి, ఇలాగా
లిక్విడ్గా ఇలాగ వస్తేనే మన బోండాల్లోకి ఈ చట్నీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. గిన్నె వేడైందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో కొన్ని జీలకర్ర ఆవాలు అవి కొద్దిగా చిటపటలాడాక కొద్దిగా వెల్లుల్లిని అలా కచ్చపచ్చగా చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, దాంట్లో కొద్దిగా ఒక 2 ఎండుమిర్చీలను వేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ పోపు అండి. దీంట్లో ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది ఈ పోపు. కొద్దిగా అలా కలుపుకొని ఇక మా చట్నీలో ఈ పోపు వేసేసుకుందాం. ఆ పోపుని మనం తీసి పెట్టుకున్న ఈ చట్నీలో వేసేద్దాం. అలా వేసిన వెంటనే ఇలా మూత పెట్టుకోండి. ఎందుకంటే మనం వేసుకునే పోపు దాని ఫ్లేవర్ అంతా మన చట్నీలోనే ఉండిపోతుంది. అదిగోండి, ఇలా పోపు వేసుకొని చట్నీని చేసుకోవాలి. ఒకసారి ఈ చట్నీని కలిపేసుకుందాము. ఇప్పుడు మన బోండాలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఇంట్లో బోండాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. బోండాలకు సరిపడా వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని అది హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. బోండాల పిండి ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి, మన పిండి అనేది ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చాం కదా, ఇలాగ అవుతుంది. ఒకవేళ మీకు ఈ పిండి అనేది లూజ్ అయితే కొద్దిగా పిండి వేసుకొని టైట్ చేసుకోండి. అదే కొద్దిగా గట్టిగా అయినట్టయితే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా చేసుకోండి. ఇదిగోండి, చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనే ఈ బోండాల పిండి అనేది ఉండాలండి. ఇదిగోండి, పిండి ఒక సైడ్ నుంచి ఇలా తీసుకొని మన కాగుతున్న ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలాగా బోండాలన్నిటినీ వేసుకోవాలి. 2 వైపులు తిప్పుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే బోండాలు మనకు బాగా అయినట్టు. చూడండి, చాలా క్రిస్పీగా చాలా సూపర్ కలర్లో వచ్చాయి. అలాగే మనం తీసుకున్న మిగతా పిండినంతా ఇదే ప్రాసెస్లో ఇలాగా వేసుకోవాలి. మనకి ఈ బోండాల పిండి అనేది కలుపుకునేటప్పుడు చాలా గట్టిగా ఉన్నట్టయితే బోండాలు చేసినాక లోపల పిండి అలానే ఉంటుంది. తినేటప్పుడు ఆ పిండిని పడేసి పైన మాత్రమే తింటూ ఉంటారు తీసుకొని. ఇలా మనం కొద్దిగా లూజ్గా చేసుకున్నామంటే లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది. అలాగే బోండం అంతటిని కూడా తినేస్తారు. ఈ బోండాలు చాలా క్రిస్పీగా, లోపల పిండి మనకు పిండిలా కాకుండా పిండి కూడా ఉడికిపోయిందండి. ఈ బోండాలని మనం చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా బయట కన్నా చాలా సూపర్ టేస్టీగా ఉండే ఈ బోండాలను అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. సో చట్నీ, ఈ బోండాలు చాలా సూపర్గా ఉంటాయండి. నేను చూసిన ప్రకారం మీరు చేసుకొని తిన్నారంటే టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.